महालक्ष्मी स्वरूपां श्री सीता महालक्ष्मी नाम्नीं इमां कन्यां वृणीध्वं वृणीमहे। రాజా రామచంద్ర భగవానికి చాలా గొప్ప విశేషం. ఇక్కడ అచ్యుత సౌభాగ్య గోత్రాలు అనేది ఈనాడు కాదు, భక్త రామదాసు గారు ఈ యొక్క వారి గురువు గారు అయినటువంటి రఘునాథ భట్టర్ వారి వద్ద ఈ యొక్క భద్రాచల క్షేత్ర చరిత్రంతో కూడా తెలుసుకున్న వారై ఈ యొక్క భద్రాచల క్షేత్రాంటిలో ఈరోజు రాముడు అవతరించిన నాడే కళ్యాణం జరగాలి అని చెప్పి భక్త రామదాస్ గారు నిర్మించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడూ కూడా ఎప్పుడు ఏనాటికి కూడా భద్రాచల క్షేత్రంలో ప్రవరణలు మాత్రం లక్ష్మీనారాయణలో ప్రవరణ చెప్పడం అనేది పూర్వం నుంచి వస్తుంది, ఇప్పుడు ఉంటుంది, ఇక ముందు కూడా అదే జరుగుతుంది. జై శ్రీరామ్, రామనారాయణ గోవింద. అంతా కూడా నమస్కారం చేసి చెప్పండి. దాస్యామి సామ్రాజ్యమిత్యాశిషో వాచనం కుర్యాత్ స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ట్యగం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. ద్వాదశదర్భైః చతుర్వింశత్యంగుళాయాం యోక్త్రం కల్పయిత్వా సుగంధేనానులిప్య తండులోపరినిధాయ అర్యమణం సోమమితి ద్వాభ్యాం మంత్రాభ్యాం యోక్త్రమభిమంత్ర్య అర్యమణం బృహస్పతిమింద్రం దానాయ చోదయ వాచం విష్ణుగుం సరస్వతీగుం సవిటారం చ వాజినం సోమగుం రాజానం వరుణమగ్నిమన్వారభామహే ఆదిత్యాన్ విష్ణుగుం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం. యోక్త్రాధిదేవతాయై శ్రీం శ్రియై నమః ఆవాహయామి. ఐం హ్రీం శ్రీం శ్రియై నమః. తతః గంధద్వారేతి మంత్రేణ యజ్ఞోపవీతమభిమంత్ర్య ఓం గంధద్వారాందురాధర్షాం నిత్యపుష్టాంగరేషణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం. యజ్ఞోపవీతాధిదేవతాయ శ్రీమన్నారాయణాయ నమః ఆవాహయామి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో విష్ణవే. అత్రావాహిత శ్రీమన్నారాయణాయ నమః శ్రీమహాలక్ష్మ్యై నమః. ధ్యానాది సకలోపచారాన్ సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, గంధం సమర్పయామి, పుష్పం సమర్పయామి, ధూపమాఘ్రాపయామి. దుర్వారోహంతు పుష్పిణీః హృదాశ్చ పుండరీకాని సముద్రస్య దుహాని మే. ఇప్పుడు కళ్యాణంలో ప్రధానమైనటువంటి ఘట్టాలలో ఒక్కొక్క ఘట్టం మనకి ముందుకు వెళుతూ ఉన్నాము. అలా వెళ్ళేటువంటి సమయంలో అమ్మవారికి యోక్త్రధారణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించబోతూ ఉన్నారు. యోక్త్రము అంటే దర్భలతో చేసినటువంటి తాడు. ఈ తాడును అమ్మవారి యొక్క నడుముకి కట్టడం జరుగుతుంది. దేనికి అలా కడతారు అంటే మనకి విధానంగా పెళ్లి చేసుకునేటువంటిది ప్రధానంగా సంతానార్థులై వివాహం చేసుకుంటాం. కాబట్టి వచ్చేటువంటి అమ్మాయి యొక్క కడుపు పండాలయ్యా అంటే గర్భస్థమైనటువంటి దోషాలు ఏవీ కూడా ఉండకుండా ఉండటం కోసం ఆ యోక్త్రధారణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అదిగోండి, అయితే సాధారణంగా ఇతర కన్యలకైతే ఆ దోషం ఉండవచ్చు, కానీ మరి అమ్మవారికి అటు ఉంటుందా అంటే కాదు. ఈ దోషం ఎవరికైతే ఉంటుందో దీన్ని దర్శించడం వల్ల అమ్మవారి యొక్క సంతానమైనటువంటి మనమందరం కూడా సంతానవంతులం అనేటువంటి దానికి ప్రతీకగా ఆ యోక్త్రధారణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అదిగోండి, ఆ యోక్త్రాన్ని ఇప్పుడు దర్శింపజేస్తారు అందరికీ కూడా. దాన్ని అందరూ కూడా దర్శించండి. ఎవరైతే దాన్ని దర్శిస్తారో సంతానపరమైనటువంటి దోషాలుంటే అవన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రం. శ్రీ సీతా మహాలక్ష్మీదేవ్యాః కటిస్థానే యోక్త్రబంధనం కృత్వా. యోక్త్రధారణ త్యాగరాజ స్వామి వారు అంటారు, సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాయమ్మ
తండ్రి సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి సీతమ్మ మాయమ్మ. ఆ తల్లి ఆవిడ సీతమ్మ, ఆవిడ మన తల్లి అంటారు కనుక ఆవిడకి గర్భదోషాలు ఏమిటండి అని అంటే ఆవిడకి గర్భదోషాలు ఏముండవు. మనమంతా కూడా దోషాలు చేస్తాం కదా, మన దోషాలన్నీ పోగొట్టుకోవడానికి సీతమ్మ వారు తన నడుముకి ఈ యోక్త్రాన్ని ధరిస్తూ ఉన్నారు. ధ్రువంతే రాజా వరుణా ధ్రువంతే బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం యోక్త్రధారణ ముహూర్తస్సు ముహూర్తోస్మృతి భవంతో మహాంతో అనుగృహంతు ముహూర్తస్సు ముహూర్తోస్తు. జయ బోలో సీతా మహాలక్ష్మీ మయ్యా కీ. అమ్మవారికి ఏ విధంగా యోక్త్రధారణ జరుగుతుందో కళ్యాణోత్సవంలో స్వామివారికి యజ్ఞోపవీత ధారణ కూడా ఇప్పుడు జరుగుతుంది. శ్రీ జగదాంపతే అనంతరాశ్రమ సిద్ధ్యర్థం ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కుర్యాత్. ధారణార్థం అర్ఘ్యపాద్యాచమనీయాని దత్వా శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఇదమర్ఘ్యం సమర్పయామి, ఇదం పాద్యం సమర్పయామి, ఇదమాచమనీయం సమర్పయామి. ద్వితీయాశ్రమ సిద్ధి. ద్వితీయాశ్రమం అనంటే బ్రహ్మచర్యం నుండి గృహస్థు అవుతున్నాడు రామచంద్రమూర్తి. సీతమ్మ వారిని కళ్యాణం చేసుకొని ఆయన ఈనాటి నుండి ఆయన రెండో ఆశ్రమంలోకి గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తున్నాడు. అంతా యజ్ఞోపవీతాన్ని స్వామివారికి ధరింపజేస్తూ ముందుగా అర్చక స్వాములు మనకు ఆ యజ్ఞోపవీతాన్ని చూపిస్తూ ఉన్నారు. అంటే మన అందరికీ అలా చూపించడంలో ఉద్దేశం ఏమిటి అని అంటే మన అందరం స్వామికి ధరింపజేస్తున్నట్లు అనమాట భావించమని. ఆ స్వామివారికి సేవించండి. ఓం తద్విష్ణాః పరమం పదగం సదా పశ్యంతి సూరయః చక్షురాదతం తద్విప్రాసో విపన్యవో జాగృవాన్ సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదం. అలంకారార్థం సువర్ణ యజ్ఞోపవీత ధారణం కుర్యాత్. యజ్ఞోపవీతం మామూలు యజ్ఞోపవీతం ధరింపజేసిన తర్వాత బంగారు యజ్ఞోపవీతాన్ని స్వామివారికి ధరింపజేస్తున్నారు. అంతా సేవించుకోండి. అర్చక స్వాములు మీకు దర్శింపజేస్తున్నారు ఆ యజ్ఞోపవీతాన్ని. అంతా సేవిద్దాం. అలంకారార్థం సువర్ణ యజ్ఞోపవీత ధారణం కుర్యాత్. యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాద్. ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం ఫలమస్తు తేజః. సువర్ణ యజ్ఞోపవీత ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్మితి భవంతో మహాంతో అనుగృహంతు ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. జయ బోలో రాజా రామచంద్ర భగవాన్ కీ. అతః వరపూజాం కుర్యాత్. ఉత్తరాగ్రం కూర్చం నారాయణస్యాసనం దత్వా. యజ్ఞోపవీత ధారణ జరిగిన తర్వాత స్వామివారు రామచంద్రమూర్తికి వరపూజ జరుగుతోంది. ఈ వరపూజలో ముందుగా పాద ప్రక్షాళనం చేస్తారు. ఆ పాద ప్రక్షాళనం జరిగిన తర్వాత స్వామివారికి వరుసగా మధుపర్క ప్రాశనం, అలాగే నూతన వస్త్రాలు ఇవన్నీ కూడా సమర్పిస్తారు. ఆ రకరకాలైనటువంటి ఆభరణాలు, బంగారు ఆభరణాలు ధరింపజేస్తారు. ఇదంతా కూడా వరపూజ అంటారు. ఆ పాద ప్రక్షాళనను అర్చక స్వామి నిర్వహిస్తున్నారు. మనంతా కూడా సేవిద్దాం. ఓం ప్రతద్విష్ణుస్తవతే వీర్యాయ మృగో నభేమః కుశరో గిరిష్ఠాః యస్యోరుషత్రిషు విక్రమణేషు అధిక్షయంతి భువనాని విశ్వా పరమాత్రయా తనువావృధానా నతే మహిత్వమన్వశ్నువంతి
उभे ते विद्मरजसे पृथिव्या विष्णो देवत्वं परमस्य विच्छे प्लोतवस्त्रेण संभृज्य नयश्चक्राय विद्महेति नारायणास्त्रेण पादारविन्दयोरभिमन्त्र्य ॐ नयश्चक्राय विद्महे सहस्रज्वालाय धीमहि तन्नश्चक्रः प्रचोदयात् इमं मे गङ्गेदित्यनुवाकेन पुष्पोदकस्नपनं कुर्यात् ॐ इमं मे गङ्गे यमुने सरस्वति सतद्रष्टोमगुं सततापरिष्णिया असिक्निया मरुत्वृधे वितस्तयार्जीकीये शृणह्या सुषोमया अर्चत प्रार्चत हिरण्यरूप इति द्वाभ्यां मन्त्राभ्यां स्वर्णाभरणैः देवदेवं श्रीरामचन्द्रस्वामिनमलङ्कृत्य భరతునకు చేయిస్తి పచ్చల పతకము రామచంద్ర ఆ పతకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. రామదాస్ గారు అంటారు, భరతుడికి పచ్చల పతకం చేయించాను, అదిగో పచ్చల పతకాన్ని మనకు దర్శింపజేస్తున్నారు అర్చక స్వాములు. ఈ పచ్చల పతకాన్ని రామచంద్రమూర్తికి ఇప్పుడు అలంకరిస్తారు. మామూలుగా ఆయన భరతుడికి కదా చేసింది, మరి రాముడికి ఎందుకు అలంకరిస్తారంటే భరతుడు ఆ రాముల్లోనే ఉన్నాడు, శంఖచక్రములుగా ధరించి ఉన్నాడు కదా. శంఖం భరతుడు, చక్రం శత్రుఘ్నుడు అని అంటారు ఇంకొక కీర్తనలో రామదాసు గారు. కనుక అక్కడ శంఖాన్ని ధరించి ఉన్నాడు. ఆ భరతునికి బదులు రామచంద్రమూర్తే ఈనాడు ఆ పచ్చల పతకాన్ని కళ్యాణోత్సవ సమయంలో ధరిస్తారు. ఓం అర్చత ప్రార్చత ప్రియమేధాసో అర్చత అర్చంతపుత్రకా ఉదపురన్న ధృష్ట్వర్చత అర్చత ప్రార్చత. జయ బోలో రామచంద్ర భగవానికి. తరువాత సీతమ్మకు చేయిస్తే చింతాకు పతకము అంటారు రామదాసు గారు. అదుగోండి అటువంటి చింతాకు పతకాన్ని అమ్మవారికి సమర్పించబోతూ ఉన్నారు. అలా సమర్పించబోతూ 4 దిక్కులా చూపించబోతున్నారు, దాన్ని దర్శించుకోండి. ఎంతో ప్రేమతో చేయించారు రామదాసు గారు. ఆ ఆభరణాలు ఇప్పుడు మనం దాని విలువ తక్కువ అనుకోవచ్చు, కానీ చారిత్రకమైనటువంటి ప్రసిద్ధి ముందు ఆ విలువ అనేది దిగదుడుపుగా ఉంటుంది. అటువంటి గొప్పనైనటువంటి దివ్యమైనటువంటి ఆభరణాలను ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి సమర్పించబోతూ ఉన్నారు. ఓం హిరణ్యరూపస్స హిరణ్యచంద్రగవాన్నపాత్సేదు హిరణ్యవర్ణః హిరణ్యయాత్పర్యోనేర్నిషద్యా హిరణ్యదాదద్యన్నమస్మై. జయ బోలో సీతా మహాలక్ష్మీ మయ్యాకి. తర్వాత ఈ సమర్పించబోయే